అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమావేశం జరుగుతా ఉంది. దీనికి ఇంగ్లీష్ లో మెగా PTM పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఇది గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ప్రపంచ రికార్డు ఈరోజు సృష్టించబోతుంది. అందరూ కూడా పెద్ద రికార్డు అనేది ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నటువంటి రికార్డు మీద సృష్టించబోతా ఉన్నాం. ఈ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడే ఇంతకుముందు ఇక్కడ చదువుకున్న పిల్లలు మాట్లాడారు, మాకు వసతులు కావాలి, డ్రైనేజ్ సరిగా లేదు, మాకు క్లాస్ రూమ్ పడుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందులు అని చెప్పేసి పిల్లలు చెప్పారు. కొంతమంది పేరెంట్స్ కూడా ఇవి డ్రైనేజ్ క్లీన్ చేయాలి, సౌకర్యాలు కల్పించని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి ఒక చక్కని అవకాశం. దీంతో పాటు ప్రభుత్వం మనకి ఏం చేస్తా ఉంది, మనం చదువుల ఉపయోగం ఏంటనేది కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూస్తే ఇద్దరు పిల్లలు వచ్చారు. ఒక అమ్మాయి అయితే 4 ఆడపిల్లలు ఉన్నారు ఒక ఇంట్లో, ఇంకొక అమ్మాయి దగ్గర 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు చెప్పిందని చూస్తే 40 పిల్లలు చదువుకుంటున్నారు. నిజంగా మనస్ఫూర్తిగా ఆ పిల్లల తల్లిదండ్రులని అభినందిస్తున్నాం. వాళ్ళే కాదు, ఇక్కడ కూడా మిగిలిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆడపిల్లలు, ఒక అమ్మాయి చెప్పింది, కొత్తపేట కొండ వాళ్ళ అమ్మాయి, ఆడపిల్లలు చదవద్దులే అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. డిఓ గారు, మీరు ట్రాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత కావచ్చు, 10th క్లాస్ బిఫోర్గా కావచ్చు, ఎక్కడైతే పిల్లలు మానేస్తున్నారో, ఎంతమంది పిల్లలు స్కూల్లో లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ దగ్గర డ్రాప్ అవుట్స్ ఎన్ని ఉన్నాయి, అలా రీజన్స్ తీసుకోండి. ఇక్కడ మన దగ్గర ఉన్న వివిధ యాజమాన్యాలు ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, కేజీబీవి మోడల్ స్కూల్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి ఎటువంటి హెసిటేషన్స్ లేదు. మన లక్ష్యం పిల్లలందరూ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రయోజనాలు తీర్చేసిన బాధ్యత అధికారులుగా మీ మీద, ప్రజాప్రతినిధులుగా మా మీద, అందరి మీద ఉందనే విషయాన్ని గమనించుకోండి. ఇప్పుడు 10th అయిన తర్వాత ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పాలండి, ఈ పిల్లలు ఎక్కడ మిస్ అయ్యారు, ఎక్కడ చేరారు, ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళ చేత ఎగ్జామ్ రాయించి పాస్ చేయించాల్సిన బాధ్యత కూడా కన్సర్న్ ఎగ్జామ్స్ మీద ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ లో కూడా ఆ పిల్లల యొక్క ఎక్కడున్నారు ఏంటి అనేది ఫాలోఅప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.